హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవన్నీ డ్రై వేస్టేజ్ అండి. కిచెన్లో ఏవైతే వేస్ట్ వస్తుందో అదంతా ఒక బౌల్లో వేసి పెట్టేస్తాను. 2 days నుంచి ఒక పక్కన పెట్టేస్తాను. అవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే త్వరగా కంపోస్ట్ అవుతుంది మనకి. ఇలా కంపోస్ట్ కోసం ఏదో ఒక బిన్ తీసుకోండి. నా దగ్గర ఈ పెయింట్స్ వేసిన డబ్బా ఉంటే దానికి 2 holes పెట్టుకున్నాను. హోల్స్ ఎందుకు అంటే అందులో ఏదైనా వేస్టేజ్ వాటర్ వస్తే అవన్నీ కిందకు వచ్చేస్తాయండి. హోల్స్ని డైరెక్ట్గా కిచెన్ వేస్టేజ్ వేయకుండా ఎండిపోయిన ఆకులు కానీ ఇలా పేపర్స్ కానీ మన కట్ట ముక్కలు ఉంటాయి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా అందులో వేసేసుకొని ఒక లేయర్ మట్టి ఫిల్ చేసేసుకోవాలి. మనం మట్టితో ఫిల్ చేసుకున్న తర్వాత అందులో మన దగ్గర ఏదైతే డ్రై వేస్టేజ్ ఉంటుందో కిచెన్ వేస్టేజ్ అదంతా ఒక లేయర్ వేసేసుకోవాలి. అందులో కంపోస్ట్ బిన్లో వచ్చిన కిచెన్ వేస్టేజ్ పైన ఒక లేయర్ ఎండిపోయిన ఆకులు కానీ అలా న్యూస్ పేపర్స్ కానీ అలా ఉంటే వేసేసి దాన్ని మట్టితో కప్పేసేయాలి. వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టి సేమ్ అదే ప్రాసెస్ సెకండ్ డే కూడా నేను కిచెన్లో వచ్చిన వేస్టేజ్ తీసుకెళ్ళి ఆ బకెట్లో వేసేసి దానిపైన ఈ అట్ట ముక్కలు కానీ అవన్నీ వేసేసి మూత పెట్టేశాను. సేమ్ థర్డ్ డే కూడా కిచెన్లో వచ్చిన డ్రై వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి ఆ బకెట్లో వేసేసి ఇప్పుడు ఫైనల్గా మట్టి కానీ కోకోపీట్ కానీ ఏది ఉంటే అది దాంతో మొత్తం ఫిల్ చేసేసి మూత పెట్టేసేసాను. ఈ టిన్లో నుంచి మనకి ఎక్స్ట్రా వాటర్ వస్తుంది. దానికోసమని ఏదైనా కింద ఒక బకెట్ పెట్టేసి అందులో ఈ బకెట్ పెట్టేస్తాం అన్నమాట. డస్ట్బిన్లో వేసే చెత్త అంతా కంపోస్ట్ బిన్లో వేసుకుంటాము. ఇదే మనకి కంపోస్ట్లా తయారైపోయి మంచిగా మొక్కల్ని పెంచుకోవడానికి మంచిగా పనికి వస్తుందండి. ఇది మనకి కంపోస్ట్ తయారవడానికి మినిమం 30 days అయితే పడుతుందండి.